నా వాయిస్ వస్తుంది కరెక్ట్ గానే? నో డిస్టర్బెన్స్ కదా? ఓకే, పర్ఫెక్ట్. లెట్ మీ గో టు okay, so one minute. Now today 16 fields చెప్పండి ఒకసారి ఎవరైనా. సార్ చెప్పండి, ఎవరు చెప్తారు? స్టెప్, కౌంటర్, కండిషన్ టైప్, డిస్క్రిప్షన్, ఫ్రమ్ టు, మాన్యువల్ ఓన్లీ, రిక్వైర్డ్, స్టాటిస్టికల్, ప్రింట్, సబ్ టోటల్, రిక్వైర్మెంట్, క్యాలిక్యులేషన్ టైప్, కండిషన్ బేస్ వాల్యూ, అకౌంట్ కి యాక్చువల్. ఇంకెవరైనా ట్రై చేస్తారా? స్టెప్, కౌంటరు, కండిషన్ టైపు, డిస్క్రిప్షన్, ఫ్రమ్ టు, మాన్యువల్, రిక్వైర్డ్, స్టాటిస్టికల్, ప్రింట్, సబ్ టోటల్, రిక్వైర్మెంట్, క్యాలిక్యులేషన్ టైప్, బేస్ టైప్, accurals, count key and accurals. Sorry. Okay. Now మీకు ఇందులో ఇప్పుడు సగం తెలిసినాయి కదా, సగం ఫీల్డ్స్ మీకు తెలిసిపోయాయి ఆల్రెడీ. ఎలా? ఫస్ట్ స్టెప్ ఎందుకు? మరి సీక్వెన్స్ కదా, సీక్వెన్స్ కోసం కదా ఇది. ఈ స్టెప్పే మనకి క్యాలిక్యులేషన్ లో కూడా ఉపయోగపడుతుంది, చూడండి. ఓకే, ఈ నెంబరు స్టెప్ లో ఉన్న నెంబరు మనకి ఫ్రమ్ అండ్ టూ లో ఉన్న నెంబర్ తో కంపేర్, అంటే ఫ్రమ్ అండ్ టూ లో ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా సరే స్మాల్ నెంబర్ నుండి బిగ్ నెంబర్ కి ఇస్తూ ఉంటాం. చూడండి, 3299, 2299. సో ఇట్ ఈస్ ఎ స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ మనకి స్టెప్ నుంచి తీసుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఇది క్యాలిక్యులేషన్ కోసం. కౌంటర్ దేనికోసం? కౌంటర్ దేనికోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ టైప్ ఆఫ్ కండిషను ఇక్కడ చూడండి, నేను కావాలని 80, 81, 82 అని ఇచ్చాను, కావాలని ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇలా ఎందుకు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 80 and 81 మధ్యలో ఒక డిస్కౌంట్ ని నేను ప్లేస్ చేయాలి, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్పేస్. అప్పుడు కౌంటర్ నాకు ఉపయోగపడుద్ది. ఎలా? న్యూ ఎంట్రీ 80లో ఇద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. కౌంటర్ 1, కండిషన్ టైప్ వచ్చేసి K004. ఓకే, స్టాండర్డ్ ఇచ్చేద్దాం. ఓకే, జస్ట్ ప్రెస్ ఎంటర్. అది వార్నింగ్ త్రో చేస్తుంది. యూ షుడ్ యూజ్ ద కౌంటర్ ఓన్లీ ఫర్ ద మాన్యువల్ ఐటమ్ కండిషన్స్. దట్స్ ఓకే. ఓకే, మాన్యువల్ ఐటమ్ కండిషన్. గోయింగ్ బ్యాక్ ఆల్ ద వే. ఇక్కడ చూడండి, 80, 80 రెండు 80లు వచ్చాయా? కానీ స్టెప్ నెంబర్ 1, 2, 3, 4, 5 అలా వస్తుంది. అంటే ఆ పర్టికులర్ కండిషన్ అక్కడ స్పేస్ కోసం యూటిలైజ్ చేసుకోవడం కోసం కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కండిషన్ టైప్. we know what we have a different condition types, and the description అక్కడ ఉంటుంది. based on the condition type only that you are going to get the price or discount or surcharge. ఏదైనా సరే బేస్డ్ ఆన్ ద కండిషన్ టైప్ బట్టే వస్తుంది. సో దాని డిస్క్రిప్షన్ ఇది. ఫ్రమ్ టు వచ్చేసి క్యాలిక్యులేషన్ పర్పస్ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఫ్రమ్ అండ్ టు. మాన్యువల్ అంటే ఆ పర్టికులర్ కండిషన్ కి మాన్యువల్ టిక్ కొడితే అది మనం మాన్యువల్ గా సేల్స్ ఆర్డర్ లో ఇవ్వడానికి వస్తుంది. ఓకే,
మనం ఇంతకుముందు చేసి చూపించాం కదా మాన్యువల్. సో ఈ టిక్ ఉంటే మాత్రమే మాన్యువల్ గా మీరు ఎంటర్ చేయడానికి వస్తుంది, లేకపోతే ఉండదు. రెండవది రిక్వైర్డ్ ఎంట్రీ. ఈ మాన్యువల్ ఎంట్రీ కాంది రిక్వైర్డ్ ఎంట్రీయే, అన్ని రిక్వైర్డ్ ఎంట్రీలే. కాకపోతే ఇక్కడ సపరేట్ గా మళ్ళీ రిక్వైర్డ్ ఎంట్రీ అని ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఆ పర్టిక్యులర్ కండిషన్ టైప్ లేకుండా ఆ సేల్స్ ఆర్డర్ సేవ్ అవ్వదు. అంటే మేబీ యూజరు ఒక పర్టికులర్ డిస్కౌంట్ ని లేకుండా, లేకపోతే ఒక పర్టికులర్ సర్చార్జ్ లేకుండా, ఒక పర్టికులర్ ప్రైస్ లేకుండా సేవ్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. సో అలాంటివి ఎలా చేయకూడదు, అన్నాం అనుకోండి, దాన్ని అలా చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ZSU4 అనే ఒక కండిషన్ ఉంది అనుకుందాం. ఇదే ఒక కండిషన్ టైప్. ఈ కండిషన్ కి నేను రిక్వైర్డ్ టిక్ పెడుతున్నాను. రిక్వైర్డ్ టిక్ పెట్టినప్పుడు ఒకసారి సేల్స్ ఆర్డర్ రన్ చేసి చూద్దాం. ఏ డిఫరెన్స్ కనపడదు మీకు ఏ డిఫరెన్స్ రాదు దాంట్లో, ఎందుకంటే మనం ఏం చేయట్లేదు దాన్ని. ఒక్క నిమిషం. ఏంటి మన సేల్స్ ఆర్గనైజేషన్? అనే కదా, మరి ఎందుకు ఇదేంటిది 10 కదా? ఓకే, సారీ. ఓకే, కస్టమర్ వచ్చేసి 100853 100853. ఒక మెటీరియల్ తీసుకుందాం, ఇదేనా ఒక మెటీరియల్? ఓకే, మెటీరియల్ తీసుకున్నాను. సో 8030 రూపీస్ ప్రైస్ వచ్చింది. ఓకే, లెట్స్ కంటిన్యూ దిస్ వన్. చూసి ఓకే, నేను ఈ ఫార్ములా తీసేస్తాను. ఇది బెస్ట్ ప్రైస్ లీస్ట్ ప్రైస్ ది. ఒక్క నిమిషం, ఎందుకంటే అది డిస్టర్బ్ చేస్తుంది మిగతా ప్రైస్ ని. ఒక్క నిమిషం. డిఫరెన్స్ అయింది. Sales and distribution, basic functions, pricing control, not pricing, Indian conditions, ఏంటది కండిషన్ ఎక్స్క్లూజన్ కదా, ఎక్స్క్లూజన్. ఇందులో మూడో స్టెప్ తీసేస్తే చాలు, మిగతా ఏం చేయక్కర్లేదు. ఇట్స్ ఓకే, ఓపెన్. One minute, let me go back from here. Okay, నేను ఇది తీసేస్తున్నాను అంతే, ఏం లేదు ఈ లైన్ ని. ఓకే, okay, let me rerun the sales order once again. Okay, all right. Okay, now you check this pricing. So ZSU4 వచ్చింది, మీకు ఇక్కడ ఏం డిఫరెన్స్ కనపడదు. కానీ ఇప్పుడు నేను ఒక చిన్న చేంజ్ చేద్దాం. VK12కి వెళ్ళి ZSU4 యొక్క కండిషన్ ఇక్కడ డిలీట్ చేసేస్తా. ఏం జరుగుతుందో చూద్దాం. ZSU4 లో 275 మెటీరియల్ కండిషన్ ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. Deletion indicator is on. Save. Okay, now again I am running the sales order. మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇదివరకు ఆ కండిషన్ రికార్డ్ లేకపోతే మహా అయితే లేదని చెప్తుంది, అంటే అసలు అది ట్రిగ్గర్ అవ్వదు, లేదు కాబట్టి రాదు.
కానీ ఇప్పుడు అలా కాదు. ఏమంటుంది చూడండి, మీరు సేవ్ చేద్దామంటే అది మిమ్మల్ని సేవ్ చేయనీయకుండా ఆపేస్తుంది. ఇదిగోండి, అడ్డం పడుతూ ఉంటుంది ప్రతిదానికి. కండిషన్ రికార్డ్ ఇస్ మిస్డ్, కండిషన్ రికార్డ్ ఇస్ మిస్డ్, కండిషన్ రికార్డ్ మిస్డ్ అని. మీరు సేవ్ కొడుతున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ సేవ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కు నేను మళ్ళీ ఓపెన్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను అనుకోండి, అది మళ్ళీ అదే ఎర్రర్ త్రో చేస్తుంది నాకు. ఇక్కడ ప్రైసింగ్ లోకి వెళ్తే ZSU4 ఏదైతే ఉంది ఇదిగోండి, మళ్ళీ ఆ ఎర్రర్ మన వదిలిపెట్టదు. ZSU4 మిస్సింగ్ అనే చెప్తుంది కంటిన్యూస్ గా. సో ఆ ZSU4 ఎప్పటికీ మీరు ఫిల్ చేయండి, అది ఊరుకోదు. సో నేనేం చేస్తాను, ఊరికి వెళ్ళి ZSU4 100 అని ఎంటర్ చేస్తే అప్పుడు ఎర్రర్ పోతుంది. అంటే మ్యాండేటరీ పెడితే, కండిషన్ టైంలో మ్యాండేటరీ రిక్వైర్డ్ పెడితే అది లేకుండా ప్రాసెస్ చేయనివ్వదు. ఓకే, ఆ కండిషన్ మ్యాండేటరీగా కావాలన్నమాట. లెట్ మీ రీయాడ్ దిస్ ఎవ్రీథింగ్ బ్యాక్. ఓకే, లెట్ మీ రన్. డిలీషన్ పెట్టే కదా, డిలీషన్ ని అండూ చేసేద్దాం. Undo deletion. Now it's okay. Now it's back. Now going back all the way. Pricing procedure. So statistical. మనం చూడండి, స్టాటిస్టికల్ ఒక 3 చోట్ల ఇచ్చాం. ఏంటి స్టాటిస్టికల్? ఈ స్టాటిస్టికల్ ఏం చేస్తుంది? ఈ టిక్ ఏం చేస్తుంది? ఈ పర్టిక్యులర్ వాల్యూ చెప్పండి. క్యాలిక్యులేట్ చేస్తున్నారు. క్యాలిక్యులేట్ చేయడం కాదు, స్టాటిస్టికల్ లో కనుక తీసే. ఇప్పుడు ఓకే మీకోసం నేనేం చేస్తానంటే ఈ స్టెప్ లో ఒకసారి సేల్స్ ఒకటి చూడండి. ఇక్కడ రెండో స్టెప్ టోటల్ డిస్కౌంట్ దగ్గర టోటల్ డిస్కౌంట్ 360 మైనస్ అంటుంది. టోటల్ 7640 వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నేనేం చేయబోతున్నానంటే ఇప్పుడు ఈ స్టెప్ లో నుంచి దీన్ని తీసేస్తాను, సేవ్ కొట్టేస్తాను. ఓకే, సేవ్ కొట్టేస్తాను. అది తీసేసాను. ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇప్పుడు స్టాటిస్టికల్ అనేది ఎందుకు, ఆ వాల్యూ ఏదైతే ఉందో అది డబుల్ టైం క్యాలిక్యులేషన్ చేసేసుకుంటుంది. అది చూడండి, మెటీరియల్ వాల్యూ సేమ్ ఉందా? ఇప్పుడు 360 ప్లస్ 7640 ఇందాక ఎంత వాల్యూ ఉంది కదా, ఇందుకు సేమ్ ఉందా? ఈ వాల్యూ సేమ్ ఉందా? సేమ్ ఉంది సార్. అది కూడా సేమ్ ఉందా? ఒక నిమిషం, మళ్ళీ క్యాలిక్యులేషన్ మారుద్దాం. ఇప్పుడు దీన్ని కూడా తీసేద్దాం. ఇద్దరిని స్టిక్లు తీసేద్దాం. మళ్ళీ రన్ చేద్దాం. 7640. ఎందుకు క్యాలిక్యులేట్ చేయట్లేదు? ఒక నిమిషం ఉన్నాను, మరొకసారి మన అకౌంటింగ్ కి ఇవ్వలేదు కదా వీటికి. కి ఇవ్వలేదు. ఇప్పుడు అంటే వాల్యూ మారటం అంటే ఈ పర్టిక్యులర్ వాల్యూ ఇప్పుడు
అకౌంటింగ్ లోకి పోస్ట్ చేయనిస్తుంది. మనం ఈ స్టాటిస్టికల్ టిక్ పెట్టామనుకోండి, ఈ వాల్యూ అనేది అకౌంటింగ్ లోకి పోస్ట్ చేయదు. అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు సే. ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో, ఈ 2 స్టెప్స్ వాల్యూ అకౌంటింగ్ లోకి వెళ్ళక్కర్లేదు. ఈ 2 వాల్యూస్ అకౌంటింగ్ లోకి వెళ్ళక్కర్లేదు. ఎందుకు వెళ్ళక్కర్లేదు? ఎందుకంటే అవి జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ మాత్రమే. ద ఒరిజినల్ నెట్ వాల్యూ ఏదైతే ఉందో, ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ నాట్ క్యాలిక్యులేటింగ్. ఇట్ షుడ్ క్యాలిక్యులేట్. అసలు యాక్చువల్గా అది యాడ్ చేసి తీసుకొస్తుంది. అంటే ఏది ఉంటే అది ఆ వాల్యూని తీసుకొచ్చి చూపిస్తుంది. ఐఎమ్ సర్ప్రైజింగ్ దట్. అండ్ రెండోది, ఆ వాల్యూని కన్సిడర్ చేయదు సిస్టమ్. ఈ పర్టికులర్ ఇందులో పడిన వాల్యూని కన్సిడర్ చేయదు అనమాట. అంటే ఎలా అంటే ఓన్లీ ఫర్ క్యాలిక్యులేషన్ కోసం వాడుకొని ఫైనల్ గా వచ్చే నెట్ వాల్యూని మాత్రమే అకౌంటింగ్ లో పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ, ఇన్ని వాల్యూలు కలపదు. అంటే ఇలా గ్రే అవుట్ అయిపోయిన ఫీల్డ్స్ లో ఉన్న వాల్యూస్ కలుపుకోదు. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇక్కడ బయట ఉన్న వాల్యూ మాత్రమే వాల్యూ. 8000 మైనస్ 100 100 80 ఇది వచ్చేసి మొత్తం 360 రూపీస్. ఇది 360 రూపీస్. ఇది ఈ వాల్యూ. ఈ 8000 లో నుంచి 360 తీస్తే మీకు 7640 వస్తుంది. అంటే ఇది చెప్పట్లేదు మీకు. ఈ రెండు ఇది మర్చిపోండి. ఈ సెటప్ మర్చిపోండి. ఇవి లేవనుకోండి. 8000 లో నుంచి 360 తీస్తే 7640 వస్తుంది మాన్యువల్ గా. ఈ 7640కి ఈ 110 రూపీస్ కలిపితే 7750 వస్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ టెల్లింగ్. అంతే తప్ప ఈ నెంబర్స్ ని యాడ్ చేయట్లేదు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ నెంబర్స్ ని యాడ్ చేయట్లేదు. అది ఈ పర్టికులర్ గా మనం ఇచ్చిన నెంబర్స్ ని యాడ్ చేయట్లేదు. అది ఓన్లీ కండిషన్ నుంచి వచ్చిన వాల్యూ మాత్రమే యాడ్ చేస్తుంది. సో స్టాటిస్టికల్ పని అది. అంటే అది మెయిన్ వాల్యూలోకి పోస్ట్ చేయదు అనమాట. అంటే అకౌంటింగ్ లోకి పోస్ట్ చేయదు. ప్లస్ క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. No, it is not taking. I'll just check once again this statistical. కానీ నో ద వర్క్ అదే. కానీ ఏంటంటే మెయిన్ వాల్యూలోకి క్యాలిక్యులేట్ చేయనివ్వదు అది. 8000 16,000, ఓకే, ఇక్కడ ఒక 360, మళ్ళీ ఇక్కడ ఒక 360, ఇది 7640, ఇవన్నీ కలపట్లేదు. అది స్టాటిస్టికల్ లో ఉన్న వాల్యూని మెయిన్ నెట్ వాల్యూకి కలపదు. ఓన్లీ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్ మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్. ఏ కండిషన్స్ ప్రింట్ అవ్వాలి, ఏ కండిషన్స్ ప్రింట్ అవ్వకూడదు అని చెప్పి చెప్తుంది. సో ఇప్పుడు ఎలా చేయాలి దీన్ని? ఇప్పుడు లెట్ మీ పుట్ ఇట్ ఇన్ ఫస్ట్ ఒక వేలో పెడదాం. దీన్ని ప్రైసింగ్ దగ్గర ప్రింట్ హెడర్ లెవెల్, మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఐటమ్ లెవెల్, టోటల్ లెవెల్ రెండు ఉన్నాయి. ఎక్స్ ఎస్, హెడర్ లెవెల్, ఐటమ్ లెవెల్ రెండు ఉన్నాయి. ఐటమ్ లెవెల్, టోటల్ లెవెల్. సో ఇప్పుడు నేను అన్నిటికీ ఎస్ పెట్టాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ పెట్టుకుంటే వెళ్ళిపోదాం ఫస్ట్. ఓకే, ఇది ఎస్, అన్నిటికీ ఎస్. ఓకే, ఇది ఉంటుంది. ఓకే, కొన్ని పెట్టాము. ఎస్ చూద్దాం. సో ఇప్పుడు లెట్ మీ సేవ్ దిస్. గో టు ద సేల్స్ ఆర్డర్. One unit. Let me go to the print screen BA00. Let me put it in this way. BA00 పెట్టినాను. Let me go back. LP00 print immediately. Go back and save it.
ఇది ఒక ఆర్డర్ కన్ఫర్మేషన్ ఫామ్ ఇది. సో ఈ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఫామ్ చేంజ్ ఇష్యూ అవుట్పుట్ ప్రింట్ ప్రివ్యూ. Now you see where is the value? No value. Terms okay. Billing lo chuddam. Billing lo kada. That much better. Billing lo kada. Next. Slash n vl 01n sun picking 1 unit postcode issue VF01 enter print not F1 okay RD00 okay RD00 is a print. Come back. No. Communication method while logical system A00 okay LP01 print immediately. Come back LP0 print immediately. Come back. Okay, maybe it is in the AA00 I guess. In the LP01 okay. Now come back, save it. Accounting లో పోస్ట్ అవుతుంది ఇది. ఇప్పుడు change issue output, open the print. Now you see ఇది ఐటమ్ లెవెల్ ప్రింటింగ్. ఎస్ అంటే మొత్తం అదే టోటల్ వాల్యూ ప్రింటింగ్. ఇక్కడ ఏదైతే ఇచ్చారో మనం అవి తీసుకుని వచ్చింది చూడండి. ప్రైస్, మెటీరియల్ డిస్కౌంట్, ఏదైతే సర్చార్జ్, నెట్ వాల్యూ చూడండి. మనం ఏదైతే ప్రింట్ చేసామో అది చూపిస్తుంది టోటల్ సర్చార్జ్. నేను టోటల్ డిస్కౌంట్స్ పెట్టలేదు, అబ్జర్వ్ చేశారా? టోటల్ డిస్కౌంట్స్ పెట్టలేదు నేను. కనబడుతుందా? టోటల్ డిస్కౌంట్స్ పెట్టలేదు, అందుకని రాలేదు. కానీ ఇక్కడ కావాలని నేను టోటల్ సర్చార్జ్ చేసి పెట్టాను చూడండి. టోటల్ సర్చార్జ్ మటుకు వచ్చింది. అంటే ఏది ప్రింట్ అవ్వాలి, ఏది ప్రింట్ అవ్వకూడదు అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ ఇన్వాయిస్ లో మనం ఏది చూపించాలి కస్టమర్ కి, ఏది చూపించకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సబ్ టోటల్. ఈ సబ్ టోటల్ మనం ఒకదానికి వాడాం ఇక్కడ బి చూడండి, విపిఆర్ఎస్ వాడాం. అలానే క్రెడిట్ మేనేజ్మెంట్ లో కూడా వాడతాం ఏ. అలాగే రిబేట్ అగ్రిమెంట్ లో కూడా వాడతాం 7. ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఇది ఓపెన్ చేస్తే 7 is ఫర్ రిబేట్ అగ్రిమెంట్, ఏ ఈస్ ఫర్ క్రెడిట్ ప్రైస్, బి ఈస్ ఫర్ కాస్ట్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వై వీ నీడ్ టు యూజ్ సబ్ టోటల్. ఈ సబ్ టోటల్ దేనికి? మనకి ఇక్కడ అబాపర్ హెల్ప్ చేస్తాడు, మీరేం కంగారు పడదు. బట్ ఇక్కడ అసలు ఎందుకు ఈ సబ్ టోటల్? మీకు ఆ పదంలోనే ఉంది సబ్ టోటల్. మొత్తం క్యాలిక్యులేషన్ చేసి తీసుకురావడం కోసం ఇది ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్, మనకి సేల్స్ ఆర్డర్ లో కాస్ట్ ఎలా చూపిస్తుంది? ఇది ఒక క్యాలిక్యులేషన్ స్టోర్ చేసుకోవడం కోసం ఉపయోగపడే బాక్స్ అంటే సబ్ టోటల్ అనేది. ఇక్కడ చూడండి, ఈ కాస్ట్ ని ఈ 500 రూపీస్ అని చెప్పేసి స్టోర్ చేసుకుంటుంది అది. ఇది ఒక టెంపరీ డేటా అన్నమాట. సబ్ టోటల్ అనేది టెంపరీ డేటా. ఓకే, ఈ సబ్ టోటల్ టెంపరీ డేటా ఎలా ఉంటుందంటే డైనమిక్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. డైనమిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఇప్పుడు ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి. ఇక్కడ కస్టమర్ కి నేను
10,000 లిమిట్ ఇచ్చారు. లిమిట్ క్రెడిట్ మేనేజ్మెంట్ ఉంది. సో 10,000 లిమిట్ ఇచ్చారు అంటే ఈ 10,000 లోపు కస్టమర్ పర్చేస్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ గా. 10,000 రూపీస్ లోపు ఎంతైనా ఏవైనా ఖర్చు కొనుక్కోవచ్చు, తర్వాత రీపే చేయాలి. అయితే క్రెడిట్ కార్డ్ అండి. ఓకే, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కస్టమరు ఒక సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాడు వర్త్ ఆఫ్ 5,000 రూపీస్. సేల్స్ ఆర్డర్ రైజ్ చేసాడు ఇవాళ, టుడే. ఓకే, మళ్ళీ రేపు మేబీ ఇది ఎస్టర్డే అనుకోండి, పోనీ ఎస్టర్డే. ఓకే, ఇది ఎస్టర్డే అనుకోండి. ఇవాళ వచ్చి కస్టమరు ఈ సేల్స్ ఆర్డరు ఇవాళ డెలివరీలోకి వెళ్ళిపోయింది. డెలివరీ ఇవాళ మళ్ళీ సేల్స్ ఆర్డర్ రైజ్ చేశాడు 3,000. రేపు వచ్చాడు మళ్ళీ అనుకుందాం, మళ్ళీ ఒక సేల్స్ ఆర్డర్ ఓపెన్ చేశాడు. ఈ డెలివరీ కాస్త ఇవాళ బిల్లింగ్ లోకి వెళ్ళిపోయింది, అంటే నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళిపోయింది. అది బిల్ కొట్టేశాడు, అంటే డెలివరీ అయిపోయింది, ఐటమ్ బిల్ కొట్టేశాడు. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ ఓపెన్ చేశాడు, ఒక 1,000 పెట్టి మళ్ళీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేశాడు. అంటే మొన్నటి క్రియేట్ చేసిన బిల్లింగ్ సేల్స్ ఆర్డర్ ఇవాళ బిల్లింగ్ లోకి వెళ్ళిపోయింది. నిన్న క్రియేట్ చేసిన సేల్స్ ఆర్డర్ ఇవాళకి డెలివరీలోకి వెళ్ళిపోయింది. సో ఇవాళ కొత్తగా సేల్స్ ఆర్డర్ ఓపెన్ చేసాడు మళ్ళీ. ఓకే, ఇప్పుడు కస్టమర్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది అంటే కస్టమర్కి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 1,000 ఉందా, లేకపోతే 6,000 ఉందా? పోతే 8,000 ఉందా? 8 కాదు, 9,000. 8,000, 9,000 సార్. 9,000 ఆల్రెడీ యూజ్ చేశారు సార్. అయితే మీరు మీ ఇంటెలిజెన్స్ ని వాడి చూపిస్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎలా 9,000 యూజ్ చేశారు అని మీకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మీరు ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు ప్రతిదాన్ని. సేల్స్ ఆర్డర్ నుంచి డెలివరీలోకి వెళ్ళింది 5,000, తర్వాత బిల్లింగ్ లోకి వెళ్ళింది 5,000. ఇప్పుడు కనుక కస్టమర్ పే చేశాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 5,000. నో, కస్టమర్ 5,000 పే చేసిన మళ్ళీ 6,000కి వస్తుంది. ఇది మళ్ళీ ఇది రీఫిల్ అవుతా ఉంటుంది 6,000. అయితే ఈ వాల్యూస్ అన్ని డైనమిక్ కదా, ఎప్పుడు మారిపోతూనే ఉంటాయి. ఓకే, ఇవాళ డెలివరీలోకి వెళ్ళింది, ఓకే, మళ్ళీ ఆర్డర్లోకి వచ్చింది, మళ్ళీ బిల్లింగ్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక ఆర్డర్ రైజ్ అయింది, ఈలోపు కస్టమర్ ఇంకో పేమెంట్ పే చేశాడు. ఇదంతా ఒక డైనమిక్ క్యాలిక్యులేషన్. ఒక పట్టైన ఒక దగ్గర కూర్చోదు. ప్రతి నిమిషం కస్టమర్ పే అంటే ఇన్ ది సెన్స్ ప్రతిరోజు ఇవాళ పేమెంట్ చేశాడు, రేపు పేమెంట్ చేయలేదు, ఇవాళ ఆర్డర్ చేశాడు, రేపు డెలివరీలోకి వెళ్ళింది, అవతల తర్వాత బిల్లింగ్ లోకి వెళ్ళింది, అంతకు ముందు చేసిన బిల్లింగ్ ఇవాళ పేమెంట్ చేశాడు. ఇలా ఈ 10,000 ఫిల్ అవుతా ఉంది, ఎంటీ అవుతా ఉంది, ఫిల్ అవుతా ఉంది, ఎంటీ అవుతా ఉంది. కానీ వాల్యూలు మారిపోతా ఉన్నాయి, రోజు రోజుకి వాల్యూలు మారిపోతా ఉన్నాయి. ఆ క్యాలిక్యులేషన్ ఎప్పుడు స్టాండర్డ్ గా ఉండదు. కస్టమర్ డిస్కౌంట్ 100 రూపీస్, ఇది స్టాండర్డ్, అది ఏ మార్పు లేదు. సో దీనికి ఏం అక్కర్లేదు. కానీ ఈ వాల్యూలు అలా కాదు, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో దీనికంటూ ఒక టెంపరీగా ఒక టేబుల్ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది డేటా అంతా. సో ఆ టెంపరీ క్యాలిక్యులేషన్ ఇదంతా. ఆ సేల్స్ ఆర్డర్ వరకు మాత్రమే ఆ క్యాలిక్యులేషన్ కరెక్ట్. ఆ సేల్స్ ఆర్డర్ పోయిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్ రాంగ్ అయిపోద్ది. ఎందుకంటే ఇంకో సేల్స్ ఆర్డర్ వచ్చే లోపు ఈలోపు కస్టమర్ పేమెంట్ చేయొచ్చు, ఈలోపు కస్టమర్ పేమెంట్ చేయలేదంటే కనుక వాడు బ్యాలెన్స్ తగ్గిపోయి ఉండొచ్చు. సో ఏదైనా జరగచ్చు. సో ఇదంతా డైనమిక్ గా జరిగే క్యాలిక్యులేషన్స్. ఈ డైనమిక్ క్యాలిక్యులేషన్స్ చెప్పడం కోసమే ఈ సబ్ టోటల్. ఇక్కడ ఈవెన్ కాస్ట్ కూడా అంతే. మనం అంటే ఒక స్టాండర్డ్ కాస్ట్ మెయింటైన్ చేస్తున్నాం, ఓకే ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అని.
చాలా చోట్ల వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రతి నిమిషం మారిపోతూ ఉంటుంది అది. ఎందుకంటే ఇవాళ లోడ్ చేసిన మెటీరియల్స్ కి రా మెటీరియల్స్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకోండి. ఇవాళ నేను ఒక 100 కేజెస్ పర్చేస్ చేసి నేను ఆర్నమెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. నిన్నటి కాస్ట్ 1000 రూపీస్, ఇవాళ కాస్ట్ 1010 రూపీస్. అంటే 10 వచ్చి యాడ్ అయింది, కాస్ట్ డిఫరెన్స్ అవుతుంది. అంటే వాల్యూ మారిపోతుంది, ప్రాఫిట్ మార్జిన్ మారిపోద్ది నాది. ఎందుకంటే ఇవాళ 110 అయింది లేదా 900 అయింది, సో ప్రైస్ తగ్గిపోయింది, నా ప్రాఫిట్ మార్జిన్ మారిపోద్ది ఈ సందర్భంలో. సో ఇవన్నీ కూడాను ఈ సబ్ టోటల్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ టెంపరరీ టేబుల్ ఇది. ఓకే, సో ఇది ఒక టెంపరరీ టేబుల్ సబ్ టోటల్ అనేది. నెక్స్ట్ రిక్వైర్మెంట్. మనం అన్ని చోట్ల రిక్వైర్మెంట్ 2 ఇచ్చుకుంటూ వచ్చాం. ఒక దగ్గర 9 ఇచ్చాం, ఒక దగ్గర 4 ఇచ్చాం, ఒక మాక్సిమం 2 ఇచ్చుకుంటూ వచ్చాం. ఏం చేస్తుంది రిక్వైర్మెంట్ 2? ప్రతి రిక్వైర్మెంట్ కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ 2 ఐటమ్ విత్ ప్రైసింగ్ అంటుంది. అది ఒకసారి నేను వెనక్కి వెళ్ళి చూస్తాను ఒకసారి. ఇక్కడ ఏమంటుంది కోడ్ లో, ఏం చెప్తుంది ఇక్కడ? ఇఫ్ KOMP KPOSON నాట్ ఈక్వల్ టు 0, సో KOMP PRSFD ఈజ్ ఈక్వల్ టు BRX ఉండాలంట. అంటే ఏం లేదు, కొంచెం కంగారు పడకండి. PRSFD అనే ఫీల్డ్ లో B గానీ X గానీ ఉండాలి అంట. అసలు ఈ PRSFD ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? PRSFD అనేది మీ అందరికీ తెలుసు. VOV7 లో ఏంటి? VOV7 ఐటమ్ కేటగిరీ. ఈ ఐటమ్ కేటగిరీలో ఇఫ్ యూ సీ దిస్ ఈస్ అ ప్రైసింగ్. మీకు గుర్తుందా? ఇది ప్రైసింగ్ ఉందా లేదా అని చెప్పే ఫీల్డ్ ఇది. దిస్ ఫీల్డ్ నేమ్ ఈస్ PRSFD ఫీల్డ్ నేమ్. అది అక్కడ చెక్ చేస్తుంది చూడండి. అంటే ఈ ఐటమ్ కేటగిరీకి ప్రైస్ ఉందా లేదా అనే విషయాన్ని ఈ 2 చెక్ చేస్తుంది. ప్రైస్ X ఉంటే ఎస్, లేదు అని చెప్తే లేదు. అందుకనే మనకి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన TAE హెడర్ ప్రైసింగ్, ఐటమ్ ప్రైసింగ్. TAEలో ఇఫ్ యు సీ దేర్ ఇస్ నో ప్రైసింగ్. అందుకని ప్రైస్ లేదు కాబట్టి మీకు సేల్స్ ఆర్డర్ లో ప్రైస్ తీసుకురావట్లేదు. ఇప్పుడు నేను చూడండి, నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మన సేల్స్ ఆర్డర్ ఏముంది ఇక్కడ? మన సేల్స్ ఆర్డర్ లో ఐటమ్ కేటగిరీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ZSUN is my item category. Let's go to the ZSUN item category. Okay, సారీ, ఇక్కడ కాదు కదా, ఇక్కడ ZSUN item category. ఇప్పుడు ఇక్కడ నేను X కానీ B కానీ అన్నాడు వాడు. రెండిట్లో ఏది ఉన్నా ఓకే. B అంటే 100% డిస్కౌంట్, అది నేను చెప్తాను తర్వాత వస్తుంది. నెక్స్ట్ వస్తుంది అది. ఓకే, ఈ X ఉంది, X ఉంటే ఓకే. కానీ ఇక్కడ నేను ఎంటీ పెట్టేస్తున్నాను, చూద్దాం ఏం జరుగుద్దో. మీకు తెలుసు ఆల్రెడీ ఎంటీ పెడితే ఏం జరుగుద్దో, కానీ ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆ ప్రైసింగ్ లో 0 పెట్టేశాను ఇక్కడ. ఇప్పుడు నేను సేల్స్ ఆర్డర్ రన్ చేసి చూస్తున్నాను చూడండి. అంటే ప్రైసింగ్ లో అది ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకుంటుంది అంటే, ఇంకో వెనక బ్యాక్గ్రౌండ్ లో కోడ్ చెక్ చేస్తుంది. అక్కడ X ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకుంటుంది. చూడండి, నేను ఇప్పుడు పెట్టేశాను. ప్రైస్ వచ్చిందని మీకు చూద్దాం ఏం జరిగింది. ప్రైస్ లో 0, నథింగ్, నో ప్రైస్ కేమ్. ఎందుకు రాలేదో చూద్దాం ఒకసారి. అసలు ఎనాలిసిస్ లోకి వెళ్ళిపోయి నా ZSU 0 ఎందుకు రాలేదు? కండిషన్ ఇగ్నోర్డ్, రిక్వైర్మెంట్ 002 నాట్ ఫుల్ఫిల్డ్. చూసారా ఏంటా 002? The requirement 002 is assigned to do this condition in the pricing procedure.
this requirement was not met at the condition was excluded from the further process అని చెప్పి అంటుంది. అంటే మీరు ఇక్కడ 2 మెయింటైన్ చేశారు. 2 is the చెక్ బాక్స్, చెక్ పాయింట్ అన్నమాట. ఒక పోలీస్ ఇతను ఒక చెక్ పాయింట్ లో కూర్చునే పోలీస్ ఇతను ఏం చేస్తాడు తెలుసా, ఈ కండిషన్ కి నువ్వు ఇచ్చిన ఐటెం కేటగిరీకి దాంట్లో ప్రైస్ ఉందా లేదా, ఉంటే వెళ్ళు, లేదా అయిపో ప్రైస్ అని చెప్పి చెక్ చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, వీడికి ఆల్రెడీ కండిషన్ రికార్డులో మనమే చెప్పాం, ప్రైస్ ఫోర్స్ గా ఇచ్చాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2 తీసేస్తాను, 2 తీసేస్తాను. ఇప్పుడు చూడండి ఎలా బిహేవ్ చేస్తాను అంటే, ఆ పోలీసు వాళ్ళు తీసేసాను అక్కడి నుంచి. అక్కడ అడ్డం ఉండొద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో అని తీసేసాను. ఓకే, నా 853 తీసేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుద్దు చూడండి, చూసారా ఏం జరిగింది? ఆ ఒక్కటి మాత్రం వచ్చింది. మిగతా వాళ్ళందరికీ పోలీసులు సెక్యూరిటీ ఉన్నారు. అందరికి ఉందా లేదా చెక్ చేసుకో, ఉందా లేదా, బిలో ఉందా, ఎక్స్ లో ఉందా, 2 లేవా, ఓకే క్యాన్సిల్. కానీ ఇక్కడ మాత్రం చెక్ చేయొద్దు అని చెప్పాను, అందుకని 8000 పడికి వచ్చింది. సో ఈ రిక్వైర్మెంట్ ఆల్వేస్ వెరిఫైయింగ్ ద డేటా, బ్యాక్గ్రౌండ్ లో సెటప్ ఎలా ఉందనేది ఆల్వేస్ వెరిఫైయింగ్. ఇక్కడ ఈ పర్టికులర్ కండిషన్ టైప్ ఐటమ్ కేటగిరీల ప్రైసింగ్ ఉందా లేదా అన్న విషయాన్ని ఇది చెక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్మెంట్. ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు? సైలెన్స్. Yes or no? Someone please answer. Yeah. Okay. Calculation type and base type. ఇది అంటే మిగతా ఏవి అడిగినా అడగకపోయినా ఇవి 2 మాత్రం క్యాలిక్యులేషన్ టైప్, బేస్ టైప్. ఇవి 2 మాత్రం ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇన్ జనరల్ గా ఎస్ఏపి ఇస్తున్న డిఫరెన్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ డిఫరెన్సెస్ రాసుకోండి. నేను ఇస్తున్నాయి కాదు, ఎవరో చెప్పినవి కాదు, ఎస్ఏపి ఓన్ గా అది డీటెయిల్డ్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది. సో ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినా చాలు. యాక్చువల్ గా 2 కూడాను ఓకే. ఓకే, ఇది ఒక బేసిక్ సెటప్. ఇది 2 కూడా ఎవాపర్తో చేయించుకోవాలి మనం. ఈ రెండిట్లోనే ఏంటి ఇవి 2? క్యాలిక్యులేషన్ టైపు, ఇంకోటి బేస్ టైపు. సో ఈ డిఫరెన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అడిగినప్పుడు. క్యాలిక్యులేషన్ టైప్ అంటే ఏంటి, బేస్ టైప్ అంటే ఏంటి అనేది. సో ఇది ఎస్ఏపి ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్. దానికి మనం దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఎలానో చూద్దాం ఒకసారి. బోత్ ఆర్ ఫార్ములాస్. రెండు కూడా ఫార్ములానే. ఓకే, 2 కూడా ఫార్ములాసే. ఓకే, ఇవి 2 ఫార్ములాస్. అంటే ఒక ఫార్ములా ఇన్సర్ట్ చేయాలి దాంట్లో. ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఎందుకు ఇన్సర్ట్ చేయాలి? ఈ ఫార్ములా అనేది ఏం చేస్తుందంటే కండిషన్ వాల్యూ నాట్ స్టాండర్డ్. ఇక్కడేమో బేస్ వాల్యూ not standard. So you are maintaining a formula and bringing a condition value. So you are bringing a condition value. You are bringing a base value. ఈ పాయింట్ లో యు ఆర్ గెటింగ్ ఏ కండిషన్ వాల్యూ. సో నో నీడ్ టు
maintain condition record. No need to maintain condition record. Here you have to maintain condition record. Condition record is required. ఇదే డిఫరెన్స్, ఏం లేదు. మొత్తానికి ఒక దగ్గర కండిషన్ వాల్యూ సేమ్ కాదంట, ఒక దగ్గర బేస్ వాల్యూ లేదంట. అంటే మీకు ఏ కండిషన్ లో అయితే కండిషన్ వాల్యూ లేదో రావట్లేదో అక్కడ ఫార్ములాని వాడి కండిషన్ వాల్యూని పట్టుకొస్తారు. బేస్ టైప్ లో ఎక్కడైతే బేస్ వాల్యూ సేమ్ కాదో అక్కడ ఒక ఫార్ములాని వాడి బేస్ వాల్యూని పట్టుకొస్తారు. బేస్ వాల్యూ దొరికింది కాబట్టి కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్, ఇక్కడ కండిషన్ వాల్యూవే అది కాబట్టి యూ నో నీడ్ టు మెయింటైన్ ది కండిషన్ రికార్డ్. ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ బేస్ టైప్ లో ఇక్కడ ఫార్ములాస్ మెయింటైన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి 11 అనే ఒక ఫార్ములా మెయింటైన్ చేశాను నేను. చూడండి 11 అనే ఫార్ములా మెయింటైన్ చేశాను. ఇక్కడ 11 అనే ఫార్ములా అంటే ఇక్కడ ఒక 11 మెయింటైన్ చేసా, ఇక్కడ ఒక 11 మెయింటైన్ చేసా. ఇది మనకి అబాపర్ చెప్తాడు, మీరేం వరి అవ్వద్దు. అసలు మీరు పెట్టే 3-4 ఇయర్స్ కి మీరు ఇది ఈ లైన్స్ చెప్పినా చాలా హెవీ అయిపోద్ది వాడికి. అంటే మీరు చాలా హెవీగా వర్క్ చేసినట్టు అప్పటికి. ఇది ఈ డిఫరెన్స్ చెప్పినా కూడా ఈ క్యాలిక్యులేషన్ టైప్ బేస్ టైప్ లో ఎక్కడైతే బేస్ క్యాలిక్యులేషన్ వాల్యూ కావాలో చూడండి. ఇక్కడ నేను ప్రాఫిట్ మార్జిన్ పెట్టాను. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ మార్జిన్ కంటూ ఏ కండిషన్ లేదు, కానీ కండిషన్ వాల్యూ దొరికింది నాకు. చూడండి, కరెక్ట్, కండిషన్ వాల్యూ దొరికింది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్ మీ రీరన్ ది సినారియో. అంటే ఒకసారి రన్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కండిషన్ వాల్యూ ఇక్కడ రాసింది చూడండి, కండిషన్ వాల్యూ. అంటే ఈ కండిషన్ కి ఈ కండిషన్ వాల్యూ వస్తుంది. పర్ఫెక్ట్, ఎందుకంటే మనమే కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. సో ఇందులో నో ఇష్యూస్. కానీ కొన్ని చోట్ల కండిషన్ టైప్ ఉండదు, అంటే కండిషన్ వాల్యూ ఉండదు. మరి అప్పుడు ఎలా? అప్పుడు ఫార్ములా యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ కండిషన్ టైపే లేదు, కానీ ఫార్ములా పెట్టి కండిషన్ వాల్యూని పట్టుకొచ్చాం. ఏంటి ఫార్ములా ఏం చేసిందంటే, ఈ ఫార్ములా 11 ఏం చేస్తుంది అంటే దిస్ వాల్యూ మైనస్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ. అంతే, సింపుల్ క్యాలిక్యులేషన్. ఒక ఫార్ములా వాడాం, నెట్ వాల్యూ మైనస్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ మార్జిన్ అనే ఒక ఫార్ములా వాడాము అక్కడ. సో సిస్టమ్ కూడా అదే ఫార్ములాని మెయింటైన్ చేసుకొని కండిషన్ వాల్యూని పట్టుకొచ్చింది. ఇది కండిషన్ వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కండిషన్ రికార్డ్ మెయింటైన్ చేసేది ఏంది? కండిషన్ రికార్డ్ ఏం మెయింటైన్ చేయక్కర్లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్. నో నీడ్ టు మెయింటైన్ కండిషన్ రికార్డ్. సో క్యాలిక్యులేషన్ టైప్ లో కండిషన్ వాల్యూని పట్టుకొస్తాం. అదే బేస్ టైప్ లో అనుకోండి, బేస్ టైప్ లో ఏంటంటే అసలు బేసిక్ వాల్యూవే స్టాండర్డ్ గా ఉండదు. బేసిక్ వాల్యూ స్టాండర్డ్ గా ఉండదు అంటే ఏం మీనింగ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే బేస్ వాల్యూ 1 యూనిట్ అంట. అంటే 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. అంటే నా బేస్ వాల్యూ ఎలా చేస్తుంది? పర్ యూనిట్ బేస్డ్ లో చేస్తుంది ఇక్కడ ఈ లెక్క ప్రకారం. అదే నేను ఇప్పుడు పర్సంటేజ్కి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ బేస్ వాల్యూ ఏంటది? 8,000 రూపీస్ పైన 1% ఇస్తే 80 రూపీస్ అవుతుంది. అంటే నా బేస్ వాల్యూ ఏంటి? 8,000. సో చాలా సందర్భాల్లో బేస్ వాల్యూ లేని దగ్గర ఫార్ములాని యూజ్ చేసి, అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ బేస్ వాల్యూ అని చెప్పి దాన్ని బట్టి బేస్ వాల్యూని పట్టుకొచ్చారనుకోండి. ఇది నా బేస్ వాల్యూ, ఓకే 8,000. సో దానిపైన కండిషన్ రికార్డ్ 1% మెయింటైన్ చేస్తే
యూ విల్ గెట్ ద కండిషన్ వాల్యూ. సో అదే నేను ఇక్కడ చెప్పాను, ఇది ఫార్ములానే. బేస్ వాల్యూ ఎక్కడైతే స్టాండర్డ్ కాదు అక్కడ ఈ ఫార్ములాని యూజ్ చేసి బేస్ వాల్యూని పట్టుకొస్తాం. వన్స్ యూ గట్ ద బేస్ వాల్యూ, ఆటోమేటికల్లీ యూ హ్యావ్ టు మెయింటైన్ కండిషన్ రికార్డ్, దెన్ యూ విల్ గెట్ ద కండిషన్ వాల్యూ. ఇక్కడ అలా కాదు, కండిషన్ వాల్యూనే పట్టుకొచ్చేస్తాం డైరెక్ట్ గా. ఇక్కడేమో ఫస్ట్ బేస్ వాల్యూని పట్టుకొస్తున్నాం, తర్వాత కండిషన్ వాల్యూని పట్టుకొస్తాం. అంటే ఈ బాక్స్ లో అంటే మీకు ఏది ప్రాబ్లం ఉంటే ఆ బాక్స్ లో మెయింటైన్ చేయాలి. బేస్ వాల్యూ ఇష్యూ ఉంటే బేస్ వాల్యూ సైడ్, క్యాలిక్యులేషన్ టైప్ ఇష్యూ ఉంటే క్యాలిక్యులేషన్ సైడ్. తర్వాత అకౌంట్ కీస్, ఇది మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాలి, చదవాలి దీన్ని. అకౌంట్ కీ, అకౌంట్ కీ గురించి నేను నెక్స్ట్ కొంచెం ఒక 2-3 క్లాసెస్ తర్వాత వస్తుంది. ఈ అకౌంట్ కీ అండ్ యాక్యూరల్స్ గురించి మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, అకౌంట్ కీ అండ్ యాక్యూరల్ అక్కడ డిస్కస్ చేసుకుందాము. ఎందుకంటే అక్కడే వస్తాయి ఈ రెండు, నేను అక్కడ చెప్పగలుగుతాను దీన్ని. ఇదేం లేదు, అకౌంట్ కి ఈజ్ ఎ బకెట్. మీరు ఇలా ఊహించుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఎ బకెట్. యూ సీ దేర్ ఇస్ ఎ బకెట్స్, 3 buckets we kept it. ఏంటి ఆ బకెట్ అంటే, ఫస్ట్ బకెట్ నేమ్ వచ్చేసి ఈఆర్ఎల్. ఈ బకెట్ లో బేస్ ప్రైస్ మొత్తం దాంట్లో పడుతుంది. నెక్స్ట్ బకెట్ ఈఆర్ఎస్, ఈ బకెట్ లో డిస్కౌంట్లు అన్ని ఒక దగ్గర చేరుతున్నాయి. నెక్స్ట్ బకెట్ ఈఆర్ఎఫ్, అన్ని సర్చార్జీలన్నీ ఒక బకెట్ లో జరుగుతున్నాయి. అంటే ఆ బకెట్ లో చూస్తే ఆ బాస్కెట్ మొత్తం కూడా డిస్కౌంట్స్ తో నిండిపోయి ఉంటుంది. అంటే ఆ బాస్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందంటే, మేబీ ఈ బాస్కెట్ వాల్యూ వచ్చేసి మనకి సేల్స్ ఆర్డర్లో చూద్దాం. ఈ బాస్కెట్ వాల్యూ వచ్చేసి అరౌండ్ 360 రూపీస్. అంటే బాస్కెట్ వాల్యూ అంటే మొత్తం అన్ని డిస్కౌంట్లు కలిపిన అంత కలిపి ఒకటే బాస్కెట్ లోకి వెళ్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఆ బాస్కెట్ వాల్యూని కనుక క్యాలిక్యులేట్ చేస్తే, మీరు హై లెవెల్లో చూడాలి. ఇది మనకి కాదు, ఇది మనకు ఉపయోగపడటం కోసం కాదు, ఇది ఫినాన్షియల్ FICO కన్సల్టెంట్ కోసం. వాడు ఏం చేస్తాడంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ మొత్తం ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చాము, మొత్తం ఎంత సర్చార్జ్ చేసాము, మొత్తం ఎంత అమౌంట్ మనం యాడ్ చేసాం, అంతా కలిపి ప్రాఫిట్ మార్జిన్ ఎంత వచ్చింది, ఈ క్యాలిక్యులేషన్ కోసం ఈ బకెట్లు కావాలి వాడికి. అంటే మన టోటల్ వాల్యూ ఎంత డిస్కౌంట్ తగ్గించాం అంటే, మొత్తం ఒక 100,000 రూపీస్ అనుకోండి, ఒక 1 lakh రూపీస్. దానిలో అంటే అన్ని అంత సేల్ అంతా కలిపి 1 lakh అయింది అనుకుందాం. 1 lakh అయింది. దానిలో 20,000 డిస్కౌంట్స్ ఇచ్చాం, 10,000 సర్చార్జ్ చేసాం. సో అంటే టోటల్ వాల్యూ ఒక దగ్గరే వస్తుంది నాకు. ఒక్కొక్క సేల్స్ ఆర్డర్కి వెళ్ళాను అనుకోండి, 1000 రూపాయలు, 50 రూపీస్ డిస్కౌంట్, 10 రూపీస్ సర్చార్జ్, ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాలి. అదే అంతా తీసుకెళ్ళి ఒకటే బకెట్లోకి యాడ్ చేస్తా ఉన్నాం అనుకోండి బ్యాక్గ్రౌండ్ లో, ఓకే, అన్ని కూడా ఒక దగ్గరికి వచ్చేసాయి మనకి. సో సింగిల్ బకెట్ లోకి వచ్చి యాడ్ అవుతాయి. సో అన్ని సేల్స్ ఆర్డర్స్ యొక్క డిస్కౌంట్లు అన్ని ఒక బకెట్ లోకి వచ్చి యాడ్ అవుతాయి. మీరు ఎన్నైతే రన్ చేస్తారు అన్ని. సో ఇది మనకి నెక్స్ట్ స్టెప్ లో వస్తుంది. దీన్ని అకౌంట్ డిటర్మినేషన్ అంటాము. ఆ అకౌంట్ డిటర్మినేషన్ లో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఓకే. ఓ, ఇది ఏం తగ్గలేదా? ఓకే, ఎనీ అదర్ డౌట్స్? ఇక్కడ వరకు కంటిన్యూ చేద్దాం, రేపు మిగతాది డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. రేపు ప్రీ గూడ్స్ చూద్దాం. ప్రీ గూడ్స్ ఎలా ఇవ్వాలి, బై 1 get 1 కాన్సెప్ట్ చూద్దాం రేపు. ఓకే,
సార్ సార్ చెప్పండి. సార్ ఎస్పీఆర్ఓలో పాత్ వెళ్తారు కదండి సార్ మీరు. ఎస్పీఆర్ఓలో పాత్ ఉంది. ఎస్. ఆ పాత్ లో మౌస్ లేకుండా ఎలా ఆపరేట్ చేయాలి సార్ అది? నోట్స్ ఏంటది నాకు అర్థం కాల. కీబోర్డ్ ద్వారా దాన్ని ఎలా నెక్స్ట్ స్టెప్స్ వెళ్ళాలి అంటున్నాను. ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అండ్ సైడ్ యారోస్ ఉన్నాయి కదండి. ఇది ఓకే, దాన్ని మీరు మీ యారోస్ వాడితే సరిపోతుంది. యారోస్ కాకుండా వేరే విధంగా అంటే చేస్తున్నాను. కీబోర్డ్లోనే యారోసే వాడతాను నేను. నాకు అర్థం కాదు. మీ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఐఎమ్ సారీ. సేల్స్ డిస్ట్రిబ్యూషన్ మీద సార్ ఒకసారి బాక్స్ వస్తుంది కదండి. ఏంటిది? సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పైన మార్క్ వచ్చింది. ఎస్. ఇక్కడ ఎంటర్ చేస్తే నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది సార్, అది ఓపెన్ అవుతుంది. నేను ఎంటర్ చేయట్లేదు. నేను నా కీబోర్డ్ లో ఉన్న కీస్ వాడుతున్నాను. ఇదిగోండి, అది కీస్ వాడుతున్నాను సార్. అది లెఫ్ట్ రైట్ కీస్ కింద యారోస్ ఉన్నాయి కదా కీబోర్డ్ లో. ఓకే ఓకే సార్. డౌన్ రైట్ కీస్. ఓకే ఓకే సార్. డౌన్ రైట్, మళ్ళీ లెఫ్ట్ కీ, మళ్ళీ అప్ కీ వాడుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. యా. సో కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జిక్యూట్ మౌస్ తో వాడాల్సిందే. సరే సార్. ఈ ఎగ్జిక్యూట్ అవ్వదు, దానికంటూ యాక్టివిటీ ఉండదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్ అండి. బై ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.